రోజుల పరిపాలనలో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినటువంటి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. దీన్ని వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి లడ్డూ తెర మీదకి తెచ్చారు, డిక్లరేషన్ తెర మీదకి తెచ్చారు. నడ్డి విరిగేటట్టుగా సుప్రీంకోర్టు ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. ఎవటే చెప్తున్నా, రాజకీయ నాయకులు ఈ రకంగా దేవాలయాలపైన అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం సరైనది కాదని. దీనికి తోడు ఏదైతే సుప్రీంకోర్టు స్పష్టంగా క్లియర్గా డైరెక్ట్గా ఒక కమిటీ వేసిందో దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా ఆ కమిటీకి సంబంధించినటువంటి ఇండిపెండెంట్ బాడీ అనేటువంటిది ఏర్పాటు చేయటం వలన నిగ్గు తేలుతుంది. అసలు నెయ్యిలో కల్తీ వచ్చిందా, వచ్చినటువంటి నెయ్యి ఎవరన్నా తిన్నారా, ఆ లడ్డూలో తయారైందా, ఏమిటి వ్యవహారం, ఇవన్నీ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే కనుక కల్తీ జరిగింది అనేటువంటిది ఏదన్నా కనుక ట్యాంకర్ వస్తే ఆ ట్యాంకర్ని ఇంకా మళ్ళీ తీసుకొచ్చారా, అది ఏ రోజు జరిగింది, ఎప్పుడు జరిగింది అనేటువంటి నిగ్గు తేల్చడానికి ఈ కమిటీ స్పష్టంగా కనబడతా ఉంది. అందుకే చెప్తున్న రాజకీయ నాయకులు అత్యంత ఉత్సాహం చూపించి దేవుడితో చెలగాట పడితే ఈ రకమైనటువంటి చర్యలు తప్పవలన చంద్రబాబు నాయుడికి ఇది చెంపపెట్టు లాంటి దాన్ని కూడా తెలియజేస్తుంది. ఇవాళ ఈ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందడానికి కారణం విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చారు, వైద్యులు రోడ్డు మీదకి వచ్చారు, కార్మికులు రోడ్డు మీదకి వచ్చారు, అంగన్వాడీలు రోడ్డు మీదకి వచ్చారు. వరద బాధితులు సైతం చూస్తే ఆ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ముట్టడి చేసి మాకు కావాలని అంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అమ్మకు ఒడిలో ఇవ్వలా, అమ్మ ఒడిలోనో అమ్మ అకౌంట్లో నిల్లు, అదే అయ్య చేతిలో ఫుల్లు అనేటువంటి పద్ధతులను తయారు చేశాడు తప్ప మరొకటి కానే కాదు. ఇవాళున్న ఈ పరిస్థితిలో ప్రజానీకం యావత్తు కూడా ఎప్పుడెప్పుడా అనేటువంటి ఎదురు చూస్తూ ఉంది. ఇవాళ పరిస్థితి చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా అడియాసి చేశారని అన్ని వర్గాల ప్రజలు కూడా ఉన్నారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నారు. 120 రోజులు పూర్తయిన నిన్నటితో మరి ఒక పెన్షన్ ఒకటి తప్ప ఏదైతే వాగ్దానాలు చేశారో ఈ రాష్ట్ర ప్రజలకి సూపర్ 6 అని చెప్పేసి మరి ప్రతి ఒక్కరికి కూడా మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. మరి చెప్పినవి ఎంతవరకు చేశారో ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఇందాడికి ఒక మిత్రుడు చెప్పిన ఉదాహరణ కూడా మీకు చెప్పాను. గడిచిన 5 సంవత్సరాలు కూడా ఎవరైతే చిన్నకారు రైతులు కావచ్చు, లేకపోతే కాయ కష్టం చేసుకుని బతికే కూలీలు కావచ్చు, మరి వారందరూ కూడా ఎంతో సంతోషంగా మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ విషయం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. జగన్ గారు చెప్పినట్టుగా మేనిఫెస్టోలో 100 హామీలు ఇస్తే ఆ 100 హామీల్లో కూడా 98, 99 హామీలు పూర్తి చేసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి 2014లో కూడా చూసుకుంటే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో అప్పుడు ఎన్ని హామీలు ఇచ్చి అబద్ధపు వాగ్దానాలు చెప్పి అధికారంలోకి వచ్చాక ఎన్ని నెరవేర్చారు మీరు చూశారు. మరి ఆ వాళ్ళు కూడా 14లో కూడా చెప్పారు. మీడియా మిత్రులకి గుర్తు చేస్తున్నారు. ఏమని, చదువుకున్న యువకులందరికీ కూడా నిరుద్యోగ వృత్తి 2000 ఇస్తానన్నారు. 2014లో ఇచ్చారా? 2000 ఇచ్చారు. మరి ఈ వేళ కూడా చెప్పారు చదువుకున్నందరూ కూడా మేము 6 లక్షల ఉద్యోగాలు అని చెప్పినట్టున్నారు. బహుశా అంతేనా? ఎన్ని లక్షలు చెప్పారు? 6 లక్షలే కదా, 6 లక్షలు చెప్పారు. మరి ఆయన